అది మొత్తం యావత్ భారతదేశానికి చెందింది. అది ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరూ గౌరవించవలసిన అది ఒక చాలా మంచి ఒక ఇది. అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. దాన్ని అవమానపరిచిన అది చాలా ఒక దేశాన్ని అవమానపరచడమే. దాని నుంచి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. అట్లనే ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే యూత్ యొక్క లైఫ్ స్పాయిల్ చేయడం అనేది. అందులో అది ఏంటంటే ఈరోజు రేపు బడిలో కూడా స్టార్ట్ అయింది. దాన్ని ఏంటంటే మన స్టేట్ గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంట్స్ వీరిద్దరూ కంబైన్డ్గా దాన్ని నివారించవలసి ఉంటుంది. అది ఆదిలోనే దాన్ని నివారించకపోతే ముందు ముందు తరాలు చాలా దెబ్బతింటుంది. దీని నుంచి ఏంటంటే పెద్దవాళ్ళందరూ కూర్చుని దాన్ని ఇది చేస్తే మన భారతదేశానికి ఒక మంచి ఒక మనం మెసేజ్ పెద్దవాళ్ళు ఇచ్చినట్టు ఒక సంకేతం అవుతుంది. దీనివల్ల యూత్ బాధపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. అంటే అసెంబ్లీ జరిగే సమయంలో మనం ఎంతో గౌరవిస్తాం, వందే మాత్రం అనే పదాన్ని ముందుగానే మనం చాలా గౌరవిస్తాం. కానీ ఎంఐఎం పార్టీ ఉద్దేశం ఏమంటారు అసలు? వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళది ఒక ఎజెండా అన్నయ్య దీంట్లో వెళ్తున్నారు. అది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇది యావత్ భారతదేశానికి చెందింది. అన్ని పార్టీలో భారతదేశం నుంచే కంటెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని వాళ్ళు కూడా మన దీంట్లో వస్తే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంలో చెప్తాను.